మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద చాలా డబల్ ఉంది సినిమా. అది బోయపాటికి శివుడు ఆవాహించాడు. ఓం నమః శివాయ. అసలు ఆయన క్యారెక్టర్ గురించి బోయపాటి గారి కంటే ఎక్కువగా ఎవరు చెప్పలేరు. వీళ్ళ కాంబోలో చెప్పవసరం లేదు. తన ఐందవ ధర్మం బాడీని పట్టుకొని దృష్టి తీసే మాత్రం అసలు చాలా బాగుంది. అసలు ఇండియన్ ఎథిక్స్ గురించి చూపించారు, అది చాలా బాగుంది. మన గురించి మన దేశం గురించి చెప్పేటప్పుడు విమర్శలకు అంతం లేదు. అసలు మాకైతే నచ్చింది. లేకపోతే ఈ ఏజ్ లో మేము పరిగెత్తుకుంటా ఇప్పుడు రాలేం కదా సినిమాకి. తిలకం పెట్టుకోవడానికి కూడా వెనకాడుతున్న తరుణంలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీయడం జరిగింది. సినిమా ఒక్కొక్క సీను సారి జంజీ కిడ్స్ గా అయితే ఈ సినిమాని చూపించి తీరాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. దేవుడికి రిఫరెన్స్ చేశారు హీరోని, సో అది చాలా బాగుంది. అఖండ థర్డ్ కూడా తీసేదాకా నాకు భగవంతుడు ఆయుర్దాయం ఇవ్వాలని కోరుకుంటున్నా. సినిమా ఇంత బాగుంది కదా, నెగటివ్ గా ఎందుకు వస్తోంది అన్న ఒక చిన్న అనుమానం వచ్చింది. యాజ్ అ జర్నలిస్ట్ గా దైవత్వానికి అమ్మతనానికి మధ్య ఉన్న ఆ కొడుకుగా ఉన్న సెంటిమెంట్ అద్భుతంగా పండింది. కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. వాళ్ళ సంస్కృతిని నడుము విరగొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక్క పాయింట్ డంకా మీద దెబ్బ కొట్టి చెప్పింది అఖండ. ఒక్కసారి ఆ అఖండ క్యారెక్టర్లో నుంచి శివుడు ఇలా వస్తాడు. నిజం చెప్పనా, ఒళ్ళంతా నాకు అసలు రోమాలు నిక్కబొడుచుకుని అదొక అలౌకికమైనటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయినాను నేనైతే. హాని చేయాలన్న ఆలోచన కలిగితే చాలు, ఆ పరమేశ్వరుడు ఆడే తాండవమే అఖండ తాండవం. తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. సిటీస్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నశి. ఈ దేశంలో పుట్టిన, ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు ఈ చిత్రం చూసి తీరాల్సిందే. ప్రతి ఒక్క హిందువు కూడా తొడ కొట్టి మీసం మేలేసే విధంగా సినిమా ఉంది. ఖండ 2 అద్భుతంగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది. నా దేశము, నా ధర్మము, ఈ క్షేత్రం ద్వారానే, ఈ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను. తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది. ఒక విజువల్ ట్రీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఈ మూవీని చూడండి అని ప్రార్థిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో మూవీ తీయడము, నిజంగా వారికి ఆలోచన ఎట్లొచ్చిందో, నిజంగా పరమేశ్వరుడే వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడని నేను అనుకుంటున్నా మూవీ చూసిన తర్వాత. మీరు జీవించడం మానేసి ప్రకృతికి కాలుష్యాన్ని నింపుతూ ఈ భూమికి భారాన్ని పెంచుతూ మీరు మనుషులుగా జీవించకుండా దైవాన్ని ఎందుకు నిందిస్తున్నారు మీరు అన్నమాట చాలా వాస్తవం కదా. చాలా అద్భుతమైన డైలాగ్స్ అవి.